అందరికీ సాయిరాం. సాయి లీలల్లో బాబా ఒక విభూతి మహిమ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది భక్తులకు అనుభవాల ద్వారా బాబాని నమ్ముకున్న వారికి వ్యాధులు నివారణ కలుగుతున్నాయని, అది విభూతి ద్వారా కావచ్చు, బాబా ఒక మహిమ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు గాక, ఎవరైతే బాబాని సంపూర్ణంగా భక్తిపూర్వకంగా నమ్మి ఉన్నారో వాళ్ళకి బాబా అండగా ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు నివారణ కలిగిస్తున్నారని, ముఖ్యంగా వ్యాధులు కూడా నివారణ అవుతున్నాయని కొంతమంది భక్తులు చెప్పగా నేను మీ ముందుకు అవి తీసుకొచ్చాను. అందులో భాగంగానే మరి హైదరాబాదులో నివసిస్తున్నటువంటి ప్రభా అన్నటువంటి ఆమెకు 8 ఏళ్లుగా బాబాని భక్తిపూర్వకంగా నమ్మినప్పటికీ కూడా గర్భాశయ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆమెకు మరి ఎందుకు ఆ సమస్య నివారణ కలిగించలేదు, చివరికి శస్త్రచికిత్స దాకా ఎందుకు తీసుకొచ్చాడు, బాబా ఉన్నాడా లేడా అనే దానికి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒకానొక సమయంలో ఆమె షిరిడి నుండి తీసుకొచ్చినటువంటి బాబా ఒక విగ్రహానికి భక్తిపూర్వకంగా ఎన్నో పూజలు చేసింది. సాయియే సర్వమని నమ్ముకున్నటువంటి ఆమె శస్త్రచికిత్స అనంతరము ఆమె బాబాకు పూజలని కొనసాగించిందా, సహాయం చేయలేదు కదా అని బాబాని విడిచిపెట్టిందా అని దానికి నాలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే నాకు ఈ ప్రశ్న మొదలైంది, అంతలా నమ్మినటువంటి ఆమె ఇప్పుడు బాబా సహాయం చేయకపోవడం ద్వారా మరి బాబాని విడిచిపెట్టిందా, ఆ విధంగా నమ్ముతుందా అనే దానికి సమాధానం కావాలి అని మనసులో కనిపించింది. నేను ఆమెకి ఫోన్ చేసి మాట్లాడాలి అని కూడా అనుకున్నాను. ఫోన్ చేశాను. తల్లి, నీకు శస్త్రచికిత్స అనంతరము బాబా సహాయం చేయలేదన్నటువంటి మాట నేను నాకు చెప్పావు కాబట్టి నువ్వు ఇప్పటికీ బాబాని పూజిస్తున్నావా లేక విడిచిపెట్టేశావా అని కూడా అడిగాను. తర్వాత ఆమె నాకు చెప్పినటువంటి సమాధానం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏదైనా సరే నిజం చెప్తే ఎంతోమందికి మేలు జరుగుతోంది. అయితే బాబా లీలలు చమత్కారంగా ఉంటాయి. అది మనకి అర్థం అవడం చాలా కష్టం అవుతుంది. భగవంతుడికి నమ్ముకున్న వాడికి ఎప్పటికైనా సరే మంచి జరుగుతుంది. ఆమె మాటల్లో నాకు అర్థమైనటువంటి విషయాల్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. కాకపోతే అవి మనం అర్థం చేసుకునే ఒక విధానం ఏదైతే ఉంటుందో అది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందుకు నేను అడగవలసి వచ్చింది. ఆమె నాకు చెప్పినటువంటి సమాధానం అద్భుతంగా అనిపించి ఆ విషయాలు మీకు తెలియపరచాలన్నటువంటి సంకల్పంతో రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఆమెకు బాబా ఏ విధంగా మళ్ళీ సహాయం అందించారో ఆ విషయాలన్నీ కూడా మనం రాబోతున్నటువంటి సాయి లీలలో తెలుసుకుందాం. అందరికీ సాయి.